తెలంగాణలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ అసెంబ్లీ హాల్లో పివి నరసింహారావు ఫోటోకు స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ పివి ఘాట్ వద్ద మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు నిర్వహించారు. పలువురు రాజకీయ నేతలు పివికి నివాళులు అర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, పివి కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి పివి నరసింహారావుకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన దేశం ఆఖరి గోల్డ్ కూడా విదేశాలలో పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు మాట్లాడుతున్న ప్రభుత్వ పెద్దలు 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ మాట్లాడే ఎకానమీ దాకా వచ్చిందంటే అది మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారి ఆయన ముందు చూపు. ఆ రోజు మన దేశం మీద ఆయనకున్న పరిజ్ఞానం, ఆయనకున్న మేధావి, ఆయనకున్న ఆలోచన విధానంతోనే ఈ రోజు ఈ విధమైన భారతదేశం ఈ విధంగా ప్రపంచంలోని 3వ ఆర్థిక పరిపుష్టి దేశంగా డెవలప్ అవడానికి మూల కారకుడు పివి నరసింహారావు గారు. భారతరత్న వారికి ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయం. పివి గారికి అందరం తలుసుకుంటూ ఆయన చూపిన మార్గంలో మనం అందరం పయనిద్దాం. ఆయన ఆదర్శ రాజకీయవాది. ఎటువంటి మంది మార్బలం, భుజబలం, కులబలం లేకుండానే మేధా సంపత్తితోని ఒక అత్యున్నత స్థాయికి ఎదగగలడు అని నిరూపించిన మహానుభావుడు. అందరికీ స్ఫూర్తిదాయకమే. యువ లీడర్స్ కావచ్చు, ఏ పార్టీలోనైనా సరే ఎవరికైనా ఒక స్ఫూర్తి ప్రదాత ఆయన మనను మరీ తలుసుకోవడం అనేది మన విద్యుక్త ధర్మం. తర్వాత తరాలకు మనం తెలియచేయడం అనేది మన విద్యుక్త ధర్మం. ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేసిండ్రో ఆయన స్ఫూర్తి, ఆ స్ఫూర్తితోటే ఇవాళ వాజ్పేయి కానీ, ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కానీ మాటలతోటి కాకుండా ఆ పరిస్థితుల్ని, అదే స్ఫూర్తిని ముందుకు సాగుతున్నటువంటి విషయం దేశ ప్రజలందరికీ లేక మేధావులందరికీ అర్థం. అందుకని ఆయన ఈ జాతికి చేసిన సేవలకు మన తెలుగు బిడ్డగా మనందరికీ గర్వకారణం.